అందరికీ నమస్కారం అండి. పెద్దబుల్లిపాకలోని శ్రీ విజయరాజరాజేశ్వరి శ్రీ విజయ సుందరేశ్వర స్వామివార్ల ఆలయ దశమ వార్షికోత్సవంలో సందర్భంగా శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారి ఆధ్వర్యంలో మహాచండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ దశమ వార్షికోత్సవంలో భాగంగా 23వ తారీఖున ఉదయము లలితా సహస్రనామ పారాయణ సామూహికంగా జరుగుతుంది. అలాగే 24వ తారీఖున శ్రీ హనుమాన్ చాలీసా అనేది సామూహికంగా జరగడం జరుగుతుంది. ఇందులో విశేషంగా మనకి దశమ వార్షికోత్సవంలో భాగంగా విశేషంగా 25వ తేదీన శ్రీ మహాచండీ హోమం అనేది జరుగుతుంది. ఈ మహాచండీ హోమంలో మనకి 700 కేజీల ఆవు నెయ్యి, అలాగే ప్రతిదీ కూడా ద్రవ్యము వెలగపండు, మారేడు, తర్వాత మాది ఫలము, కొబ్బరి, అలా విశేషమైన ద్రవ్యాలన్నీ కూడా మనకి ఈ హోమానికి విశేషంగా వాడడం జరుగుతుంది. ఇన్ని వాడటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, మనం సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా రసాయనిక చర్య అంటాం కదా. మనకి శాస్త్రోక్తంగా మనకు హోమం జరిగేది కూడా ఈ యొక్క ద్రవ్యాల వినియోగం వల్ల హోమంలో దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది, ఆ స్మెల్ పీల్చిన, ఆ హోమం చూసిన దాని యొక్క ప్రత్యేకత అనేది హోమం గురించి తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ దశమవార్షికోత్సవంలో భాగంగా మనకి ఈ 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసేటప్పటికి మనకి సాయంత్రం వేళలో అమ్మవారి శాంతి కళ్యాణం తర్వాత రథోత్సవం కూడా ఈ ఆలయ తిరుమాడ వీధులలో మనకి ఆలయ రథోత్సవం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.